హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ ఛానల్. మనం ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ డే 3 ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అయినో అందరూ మోస్ట్లీ మ్యాచ్ చూసుంటారు, బికాజ్ మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఒక మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరూ అట్లీస్ట్ హైలైట్స్ అయినా చూస్తుంటారని అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా మనం ఈరోజు డే 3 ఆర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంసీజీ టెస్ట్ ఒకసారి గుర్తుకొస్తే మెమరబుల్గా ఉండిపోయి ఇన్నింగ్స్ ఆడాడు మన నితీష్ కుమార్ రెడ్డి. ఈవెన్ వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫాదర్ స్టేడియంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా మీరు ఇన్స్టాలో కానీ అన్నిట్లో చూసే ఉంటారు. బట్ డే 3 విషయానికి వస్తే థర్డ్ సెషన్ పెద్దగా జరగలేదు. ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్ మోస్ట్లీ సెకండ్ సెషన్ 90% జరిగింది. ఫస్ట్ సెషన్ చెప్పుకోవాలంటే ఇండియాకు ఒక సెట్ బ్యాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సెషన్లో ఎక్కువ రన్స్ లేవు అండ్ 2 వికెట్స్, మెయిన్ వికెట్స్. మనం మెయిన్గా పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అనుకున్న పంత్ అండ్ జడేజా ఇద్దరు అవుట్ అయ్యారు. పంత్ గురించి చెప్తే మ్యాచ్ స్టార్ట్ అయిన థర్డ్ ఓవర్ కమిన్స్ ఓవర్లో ఫ్రంట్కి వచ్చి పంత్ ఆడే షాట్ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి హైలైట్స్లో, అది నేను ట్యాగ్ చేస్తాను వీడియోని ఇక్కడ. సో ఖచ్చితంగా ఆ షాట్ మాత్రం వన్ ఆఫ్ ద మెస్మరైజింగ్ షాట్ అని చెప్పుకోవాలి. అంత కాన్ఫిడెంట్గా ఉన్న పంత్ ఒక రివర్స్ స్కూప్ ఆడబోయి ఫస్ట్ బాల్ మిస్ అవుతుంది, సెకండ్ బాల్ మళ్ళీ సేమ్ షాట్ బాల్ అని ఆడతాడు. లాంగ్ థర్డ్ మ్యాన్ దగ్గర క్యాచ్ దొరికిపోతాడు లియోన్కి. బట్ అది న్యాచురల్గా పంత్ ఆడే గేమ్ అని మనందరికీ తెలుసు కాబట్టి పెద్దగా డిసప్పాయింట్మెంట్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ టీమ్ ఉన్న సిచ్యువేషన్లో 191 ఫర్ 5 ఉన్నప్పుడు పంత్ అవుట్ అవ్వడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. బికాజ్ 470+ స్కోర్ని మనం చేజ్ చేస్తున్నప్పుడు ఆర్ ఆ స్కోర్ అట్లీస్ట్ సమ్ బేసిక్ స్కోర్ మనం చేయాలి కాబట్టి ఆ టైంలో అలాంటి షాట్కి వికెట్ ఇవ్వడం కొంచెం షాకే వస్తుంది ఫ్యాన్స్కైనా. సో ఆ షాక్ బేసిక్గా వాళ్ళ సైడ్ నుంచి వస్తే ఎలా ఉంటుందని సునీల్ గవాస్కర్ కమెంటరీలో మనం ఖచ్చితంగా విన్నాం అందరం. ఎంత ఎమోషనల్గా గవాస్కర్ గారు మ్యాచ్ చూస్తున్నారు, ఆయన ఎంత డిసప్పాయింట్ అయ్యారు పంత్ వికెట్ వల్ల అనేది క్లియర్గా అక్కడ మనకు కనపడింది. ఆ తర్వాత పాపం ఆయన దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ కమెంటరీలో కొంచెం స్మైల్ చూపించడానికి చాలా టైం పట్టింది. ఈవెన్ క్రిక్ బజ్లో మనకి హర్ష బోగ్లే గారు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హర్ష బోగ్లే అండ్ దినేష్ కార్తిక్ డిస్కషన్లో మీ క్రిక్ బజ్లో వెళ్తే డే 3 గురించి వాళ్ళు చిన్న డిస్కషన్ ఉంది, హర్ష బోగ్లే అండ్ దినేష్ కార్తిక్. దాంట్లో ఈ విషయం క్లియర్గా మెన్షన్ చేశారు. గవాస్కర్ గారి ఫీలింగ్స్ ఏంటి, ఆ తర్వాత ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, ఆ వికెట్ ఆయన్ని ఎంత డిసప్పాయింట్ చేసింది అనే దాని గురించి. ఇంక తర్వాత విషయానికి వస్తే జడేజా కూడా అంతే, ఎక్కువ స్కోర్ ఏం చేయలేదు, 17 రన్స్ అంతే. ఐ థింక్ స్పిన్ కొంచెం అనుకూలించడం వల్ల లియోన్ బాగా ఇబ్బంది పెట్టినట్టయితే మనకు కనపడుతుంది. మ్యాచ్ చూస్తే రౌండ్ ద వికెట్ నుంచి యాంగిల్ బాల్స్ వేస్తూ స్పిన్ చేస్తూ చాలా టైట్ లెంత్ వేస్తూ చాలాసేపు జడేజాని స్ట్రగుల్ చేశాడు. జడేజా ఎందుకో ఈరోజు అంత కంఫర్టబుల్గా సెటిల్ అవ్వలేకపోయాడు. ట్రై చేశాడు బట్ ఒక పర్టికులర్ బాల్ దగ్గర ఫ్రంట్లో దొరికిపోయాడు, ఎల్బిడబ్ల్యూ. బట్ ఎంపైర్ దాన్ని అవుట్ ఇచ్చాడు. రివ్యూలో ఎంపైర్స్ కాల్గా వచ్చింది. ఇట్స్ జస్ట్ క్లిప్పింగ్, మేబీ ఇట్స్ అ బ్యాడ్ లక్ ఫర్ జడేజా. బట్ అట్లీస్ట్ ఆ టైంలో మనకు ఒక పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో మన బోత్ స్టార్స్ ఆఫ్ ద డే 3 వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళు ఆడిన ఆట ఎలా అయితే మనం ప్రీవియస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ అండ్ అను విహారీ ఆడిన ఇన్నింగ్స్ని గుర్తు చేసుకుంటాము, అదేవిధంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా నితీష్ అండ్ వాషింగ్టన్ సుందర్ యొక్క ఇన్నింగ్స్ గుర్తుండిపోతుంది. మ్యాచ్ రిజల్ట్ ఏదైనప్పటికీ, ఈవెన్ డ్రా అయినా ఆర్ ఈవెన్ ఇఫ్ వన్. సో బట్ ఈ ఇన్నింగ్స్ మాత్రం వాళ్ళిద్దరు ఆడిన ప్లే ఖచ్చితంగా గుర్తుంటుంది జనాలకి. అంత మంచి ఇన్నింగ్స్ ఆడారు. బికాస్ 221కి 7 వికెట్స్. ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ 250 లోపు ఆల్అౌట్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాజ్ ఫాలో ఆన్ మళ్ళీ ఇండియా ఆడాల్సి వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ థర్డ్ టెస్ట్లో ఏమైంది, అదే సిచ్యువేషన్ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ఆస్ట్రేలియా చాలా ట్రై చేసింది ఆ టైంలో. బట్ మన నితీష్ కుమార్ అండ్ వాషింగ్టన్ మాత్రం ఏ చిన్న గ్యాప్ ఇవ్వలేదు. వాళ్ళు ఆడిన ఆట ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే కైండ్ ఆఫ్ చెప్తారు కదా, టెక్స్ట్ బుక్ డిఫెన్స్, అంత పర్ఫెక్ట్గా డిఫెన్స్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ చూస్తే 50 రన్స్ ఇన్ 160+ బాల్స్. అది రియల్ టెస్ట్ ఇన్నింగ్స్ అనాలి. బికాజ్ అంత మంచి డిఫెన్స్, ఈవెన్ కమిన్స్ ఎంత మంచి లైన్ వేస్తున్నాడో మనం అందరం చూస్తున్నాం ఎవ్రీడే, అంత మంచి డిఫెన్స్ చేయగలిగాడు కమిన్స్ని. సో సెకండ్ సెషన్ అంతా వితౌట్ వికెట్ 80+ రన్స్ స్కోర్ చేశారు. కొంచెం స్లో ఉన్నప్పటికీ రన్ రేటు
వికెట్ ఇవ్వకుండా ఆల్అవుట్ ప్రమాదం నుంచి బయటకు వచ్చి అట్ ద సేమ్ టైం 300+ స్కోర్ మనం క్రాస్ చేసే వరకు వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. వాషింగ్టన్ సుందర్ రియల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ 50 స్కోర్ చేశాడు ఆల్మోస్ట్ 140+ బాల్స్లో. ఆ తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి దగ్గరికి వస్తే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అదొక మెమరబుల్ ఇన్నింగ్స్. అతనికి ఫస్ట్ మెయిడెన్ సెంచరీ, దట్ టు బాక్సింగ్ డే టెస్ట్ ఎంసీజీలో. ఇంతకంటే గొప్ప విషయం, ఐ థింక్ గొప్ప మెయిడెన్ సెంచరీ మోస్ట్లీ ఎవరికి దొరకపోవచ్చు. అండ్ ఇండియా తరపున 3rd యంగెస్ట్ పర్సన్ టు మేక్ ఎ సెంచరీ ఇన్ టెస్ట్, అది ఇంకొక బెస్ట్ అచీవ్మెంట్. అండ్ వీటన్నిటికంటే కూడా ద డ్రామా, ఆ సెంచరీ టైంలో ఉన్న డ్రామా మనకి చాలా రోజులు ఖచ్చితంగా మైండ్లో ఉంటుంది. బికాస్ వెన్ ఈజ్ ఎట్ 99, ఆ ప్రీవియస్ ఓవర్లో 2D తీసి 2 runs తీసిన తర్వాత బుమ్రా స్ట్రైకింగ్కి వెళ్ళడం, సెకండ్ రన్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తుంటే నితీష్ కుమార్ కొంచెం డిసప్పాయింట్గా కనిపిస్తాడు, అయ్యో ఎందుకు వచ్చాను సెకండ్ రౌండ్కి అన్నట్టు. బట్ బుమ్రా స్ట్రైక్కి వెళ్ళడం, బుమ్రా మీద కాన్ఫిడెంట్ ఉంచి, బట్ కమిన్స్ ఒక అద్భుతమైన డెలివరీతో బుమ్రాని అవుట్ చేశాడు. ఆ టైంలో ప్రతి ఒక్క ఆడియన్, ఈవెన్ స్టేడియంలో కానీ టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కానీ ఎంత టెన్షన్తో చూశారనేది, దట్ ఈస్ వాట్ యూ మేక్ ఇట్ మెమరబుల్. ఆ డ్రామా, ఈవెన్ నితీష్ కుమార్ గారి ఫాదర్ స్టేడియంలో ఎంత టెన్షన్తో ఉన్నారనేది మనం క్లియర్గా లైవ్లో ఉంటే చూడొచ్చు. లైవ్ విజువల్స్లో నితీష్ కుమార్ అండ్ ఆయన ఫాదర్ వీళ్ళిద్దరే మెయిన్ ఫోకస్గా ఉన్నారు లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ సెంచరీకి ముందు. సో సిరాజ్ వచ్చాడు, సో అందరూ కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఆ టైంలో సిరాజ్ మియా ఏం చేస్తాడు, ఎలా ఆడతాడు, బాల్ డిఫెన్స్ చేయగలడా లేదా, కమిన్స్ అద్భుతమైన లైన్ వేస్తున్నాడు. ఇవన్నిటి మధ్యలో సిరాజ్ అద్భుతంగా 3 బాళ్ళు డిఫెండ్ చేసి మన నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేసి ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ బాల్ స్ట్రైట్గా బౌండరీ లాంగ్ ఆన్ మీదుగా. సో దట్స్ ఎ గ్రేట్ షాట్. చాలా కాన్ఫిడెంట్గా కూడా ఆ షాట్ ఆడాడు. సింగిల్ కోసం అని ప్రయత్నించకుండా, జస్ట్ టిక్ చేసి సింగిల్ కోసమని ట్రై చేయకుండా ఒక మంచి బౌండరీ కొట్టి సెంచరీ చేసి, దట్ సెలబ్రేషన్ 50 దగ్గర సెలబ్రేషన్ మీరు చూస్తుంటే మన పుష్పరాజ్ని గుర్తు తెప్పించాడు. అదేవిధంగా మళ్ళీ సెంచరీ దగ్గర సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి సలార్ సింబల్ అని. బట్ మీరేమనుకుంటున్నారో నాకు కూడా చెప్పండి, నాకైతే ఏం అర్థం కాలేదు. సలార్ అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇంకేదో అని సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. మీకు ఏదన్నా అది మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో ఐ థింక్ డే 3 ఇట్ వెంట్ వెరీ గుడ్. బికాస్ డే 1 మనం 151 దగ్గర 2 వికెట్స్ ఉన్నప్పుడు ఒక్కసారిగా లాస్ట్ 10 runs లోపు 3 వికెట్స్, మెయిన్ క్రూషియల్ వికెట్స్, కోహ్లీ, జైస్వాల్ అండ్ ఆకాశ్దీప్, నైట్ వాచ్మెన్ ఆకాశ్దీప్ ముగ్గురు అవుట్ అవడం, సడన్గా ఇండియా ఒక స్ట్రాంగ్ పొజిషన్ నుంచి కొంచెం డౌన్ అవడం చూసాం. అలాగే డే 3 స్టార్టింగ్లోనే ఫస్ట్ సెషన్లో 2 వికెట్స్ కొంచెం ఇండియన్ సెట్ బ్యాక్ చేశాయి. బట్ సెషన్ 2 and 3 మనం చెప్పుకున్నట్టు వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి ఇండియాని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టారు. స్టిల్ ఈవెన్ దో మనం ఒక 100+ runs ట్రైల్లో ఉన్నప్పటికీ వీఆర్ అట్లీస్ట్ కేమ్ అ బిట్ నియర్ టు ఆస్ట్రేలియా స్కోర్. ఎందుకంటే చాలా 200, 250 or 300 లోపు ఆల్అవుట్ అంటే ఆస్ట్రేలియాకి చాలా లీడ్ వచ్చి ఉండేది. అండ్ వాళ్ళు ఇంకొక 100 runs చేసి మనకి ఇచ్చుంటే టెస్ట్ చాలా డిఫికల్ట్ అయి ఉండేది. ఎందుకంటే మనం ప్రజెంట్ WTC ఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ డ్రా అన్న చేసుకోవాలి, ఈవెన్ విన్ అవ్వలేకపోయినా. బట్ ఓడిపోవడం అనేది జరిగితే మనం ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్. సో అందువల్ల వాళ్ళ అద్భుతమైన ఇన్నింగ్స్ వల్ల ఈరోజు స్టిల్ వీ హ్యావ్ ఆప్షన్, వీ హ్యావ్ వాట్ యూ సే, మనకి ఇంకా అవకాశం ఉంది మ్యాచ్ గెలవడానికి. సో లెట్స్ హోప్ డే 4 ఎలా స్టార్ట్ అవుతుంది, ఎన్ని రన్స్ యాడ్ చేస్తారు మన 9th వికెట్ నుంచి ఆల్అవుట్ అయ్యేలోపు. సో ఐ థింక్ నేను అనుకుంటుంది మోస్ట్లీ నితీష్ కుమార్ రెడ్డి ఇంకొక 20+ runs యాడ్ చేసి అరౌండ్ 90 runs లీడ్లో ఆస్ట్రేలియా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఎన్ని రన్స్ యాడ్ చేస్తారు, ఎంత లీడ్, ఆర్ మ్యాచ్ ఏమవుతుంది, ఇండియా గెలుస్తుందా, డ్రా అవుతుందా, లేదా ఇండియా ఓడిపోతుందా? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి మన డే 4 రీక్యాప్. నెక్స్ట్ టుమారో ఇదే ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను డే 4 మ్యాచ్ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.